హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అటెండర్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి సిఎస్ఐఆర్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి ఇండియా ఆఫీసర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 5 పోస్టులు అయితే కేటాయించారు. రిక్రూట్మెంట్ మెథడ్ వచ్చేసి పర్మనెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇవి పర్మనెంట్ జాబ్కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10th ఐటీఐ, 12th అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ చేసి ఉండాలి. మంత్లీ శాలరీ వచ్చేసి 18,000 నుంచి 1,77,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి January 12th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డెడ్ లైన్ వచ్చేసి 16th February 2026 నాడు అయితే ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాలని మెన్షన్ చేశారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cdri.res.in/లో అయితే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే మెన్షన్ చేశారు. 5 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, హిందీ ఆఫీసర్కి చూసినట్టయితే మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్గా కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు చూసినట్టయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆర్ ఐటీఐ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 12th పాస్ అయితే కంపల్సరీ క్వాలిఫై అయ్యి ఉండాలి అని మెన్షన్ చేశారు. 12th పాస్ అయితే ఉండాలి. మంత్లీ శాలరీ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్గా ఇక్కడ చూసినట్టయితే హిందీ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి చూసినట్టయితే పే లెవెల్ 10th ప్రకారం సెల్ 1 ప్రకారం పే స్కేల్ వచ్చేసి 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు సంబంధించి పే లెవెల్ 1 ప్రకారం సెల్ 1 ప్రకారం పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ద మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 25 ఇయర్స్ దాటిన అభ్యర్థులు అయితే అప్లై చేయవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు అయితే చూస్తే క్యాండిడేట్స్ హ్యావ్ టు పే అండ్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ 500. ఫ్రెండ్స్, 500 రూపీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజ్ ఈజ్ వేవ్డ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్, అదర్ జెండర్ కేటగిరీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు అయితే ఫ్రీగా ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు అని మెన్షన్ చేశారు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళు అయితే 500 కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ మెథడ్ చూసినట్టయితే ఫస్ట్గా రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫ్రెండ్స్, అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు అయితే ఎలిజిబులా కాదా ఆ పోస్ట్ కానీ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, cdri.res.in అయితే ఫస్ట్గా అందులో లింక్ అయితే జనరేట్ అయ్యి ఉంటుంది. అందులో హిందీ ఆఫీసర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2026 అని ఇట్లా పాపప్ అయితే రావడం జరుగుతుంది. అందులో అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అదైతే మండే 12th January 2026 నాడైతే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్కి డెడ్ లైన్ వచ్చేసి మండే 16th February 2026 నాడు అయితే ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడే వచ్చిన తాజా వార్త. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు, మీకు ముందుగానే అప్డేట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలాంటి అర్హత లేకుండా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.